హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, నేత్ర ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే 2 టేస్టీ హెల్దీ రెసిపీస్ అన్నమాట. బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై. నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూడండి. అండ్ ఇది క్యారెట్ తోటకూర కర్రీ అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను క్యారెట్ వేసి. అసలు ఇంత టేస్టీగా ఉందా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా టేస్టీగా వచ్చింది. ఒక్కసారి నన్ను ట్రస్ట్ చేసి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఇంకెందుకు లేట్, చూసేయండి వీడియో. ముందుగా నా స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టేసుకొని కర్రీ స్పూన్ అంతా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ ఎక్కువ పోసుకోలేదు. ఒక 1/2 kg చికెన్ చేస్తున్నాను అన్నమాట. 1/2 kg చికెన్కి ఒక చిన్న ఆనియన్, ఒక కప్పు ఆనియన్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి అలా చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ పుదీనా, కొద్దిగా కొత్తిమీర అన్నీ ఆయిల్లోనే వేసి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఒక 2 minutes తర్వాత మనము పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం చికెన్ అనేది ముందే మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఒక చిన్న స్పూను కారం, ఒక చిన్న స్పూను సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందుగా కలిపి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. ఒక 1 hour అయినా మ్యారినేషన్ చేస్తే మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అప్పుడే ఈ చికెన్ కూడా వేసేసుకొని చక్కగా అలా మనకి ఆయిల్ అనేది విడవాలన్నమాట. మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇగ్గిపోయి ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. నెక్స్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్, అంటే ముందుగా మనం మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి నేను ఒక చిన్న స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ పెరుగు, ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాను. పెరుగు వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మంచి అంటే ఇట్లా పులిసిపోయిన పెరుగు కాకుండా మంచి పెరుగు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలా మూత పెట్టేసుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మంచిగా అసలు మొత్తం డ్రైగా అసలు ముక్కకు మొత్తం పట్టు ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి రసము కాంబినేషన్ ఉంటేనైతే అల్టిమేట్ అన్నమాట. టేస్ట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఇలా చేసుకొని ఈ సండే ఎంజాయ్ చేయండి. చూడండి ముక్క కూడా ఎంత ఇలా అనగానే తునిగిపోతుంది అన్నమాట. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, అంత టేస్టీగా వచ్చిందన్నమాట. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి తోటకూర క్యారెట్ కర్రీ. దీనికైతే ఒక కర్రీ స్పూన్ అంతా ఆయిల్ పోసేసుకొని ఒక 3 వెల్లుల్లి కచ్చాపిచ్చ దంచి వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర 2 మిక్స్ అయి ఉన్నాయి. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి కూడా ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఆనియన్ అలా కట్ చేసి వేసుకున్నాను. ఆయిల్లో ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత మనము క్యారెట్ అనేది చక్కగా తురుముకోవాలి. తురుముకున్న ఒక 2 పెద్ద సైజు క్యారెట్లు నేను తీసుకొని ఇలా తురుముకున్నాను అన్నమాట. ఈ తురుమును వేసుకొని మనం ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes అయినా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ వేస్తే అసలు ఎంత టేస్టీగా ఉందంటే అసలు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంది. మీరు తోటకూర ప్లేస్లో పాలకూర కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్దీ కదా క్యారెట్ అండ్ తోటకూర, చాలా హెల్దీ. మనకి కాల్షియం అండ్ మంచి బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి వర్క్ చేస్తాయి. అండ్ ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేను ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను.
వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. అలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత 2 చిన్న సైజు టమాటోస్ అలా కట్ చేసి వేసుకున్నాను. ఇది కూడా 2 మినిట్స్ మగ్గాలన్నమాట. మనం మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత తోటకూర అనేది వేసుకోవాలి. ఇది అంతే మంచిగా మగ్గి ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా నన్ను నమ్మి ఇలా ఒకసారి చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. తోటకూర ప్లేస్లో మీరు పాలకూర వేసుకోవచ్చు, మెంతికూర వేసుకోవచ్చు. మీకు మీ ఆకుకూరలు అవైలబుల్లో ఉన్న ఆకుకూరలు ఏవైనా వేసుకోవచ్చు. ఈ తోటకూర అనేది అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత లో ఫ్లేమ్ని చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఉంచుకోండి. నెక్స్ట్ నేను బౌల్లో తీసేసుకుంటున్నాను. చాలా టేస్టీ హెల్దీ తోటకూర క్యారెట్ కర్రీ రెడీ అన్నమాట. ఇదైతే నేను లంచ్లోకి చేసుకున్నాను. కొర్రల్లో తిన్నానన్నమాట. చాలా టేస్టీగా ఉంది. కొర్రలు అనేవి కూడా స్వీట్గా ఉంటాయి కదా. ఇది కర్రీ కూడా అందులో చాలా టేస్టీగా ఉంటుంది. దేంట్లోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుంది, దేంట్లోకైనా అసలు ఎక్సలెంట్ టేస్ట్ అన్నమాట. చాలా టేస్టీ హెల్దీ రెసిపీ అన్నమాట. ఇదైతే మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి టేస్టీ హెల్దీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. ఇంకో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను.